నేను చూడండి ఇది ఆల్మోస్ట్ టైట్ చేసేసాను. నేను ఎంత ప్రెషర్ పెట్టినా ఇది టైట్ అవ్వదు ఇంకా, బట్ స్టిల్ ఇది లూజ్ అయిపోతుంది. అండ్ ఇది చాలా ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇలా ఇది 3 sides ఇంత వైడ్ వెళ్ళిపోతే. సో నెక్స్ట్ నేను పర్చేస్ చేసిన ఇంకొక స్టాండ్ వచ్చేసి తీసుకున్నాను. అండ్ మీకు నేను ఇప్పటి వరకు చూపించిన వాటన్నిటిలో ఇది అయితే మనకి 3 in 1 వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శేఖరజ్యో ఆఫీషియల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఒక కొత్త ట్రైపాడ్ స్టాండ్ కొన్నాను, దాని అన్బాక్సింగ్ అనమాట. అండ్ ఈ విషయం నేను నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పినప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కొన్నావు కదా, ఎందుకు ఏం ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ కొత్తది అన్నారు. సో ఫస్ట్ అయితే ఓన్లీ అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ దానికి ముందు నేను వేస్ట్ చేసిన మనీ ఎందుకు అవి నాకు యూస్ఫుల్ అని అనిపించలేదు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటే, సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్కి నేను చేసిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రింగ్ లైట్. అండ్ ఇది కొంటున్నప్పుడు నాకు రివ్యూస్ అన్నీ ఓకే అనిపించాయి, అందుకే పర్చేస్ చేశాను. యాక్చువల్లీ దీంట్లో నాకు ఏదైనా బాగా యూస్ఫుల్ అయిందంటే జస్ట్ లైట్ మాత్రమే. వై? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్చేస్ చేసిన రింగ్ లైట్ని నేను మీకు చూపిస్తాను. సో దిస్ వన్ అనమాట. ఆల్మోస్ట్ నేను అన్ని డిజిటెక్కే ప్రిఫర్ చేస్తాను, ఎందుకో నాకు వాటి రివ్యూసే మంచిగా అనిపిస్తాయి. సో దీనికైతే స్టాండ్ ఇలా వచ్చింది. ఓకే, ఫోల్డబుల్, ఈజీలీ క్యారీ చేయొచ్చు ఈజీగా. ఇలా పెట్టుకుంటే సో ఇలా 3 ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయింది. అండ్ ఇవి టైట్గా అయితే ఉండట్లేదు. నేను చూడండి ఇది ఆల్మోస్ట్ టైట్ చేసేసాను. నేను ఎంత ప్రెషర్ పెట్టినా ఇది టైట్ అవ్వదు ఇంకా, బట్ స్టిల్ ఇది లూజ్ అయిపోతుంది. సిరీస్ ఇది ఒకటి. ఇదేం నా ఫస్ట్ రింగ్ లైట్ కూడా కాదు, ఇది నా సెకండ్ రింగ్ లైట్ స్టాండ్. ఫస్ట్ పర్చేస్ చేసింది అయితే లైట్ ప్రాపర్గా రాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దీని రింగ్ లైట్ పెడతాము, సో దానికి నేను ఇది పెట్టుకోవాలి. ఇది నేను ఎంత ప్రాపర్గా ఫిట్గా పెట్టినా కూడా బెండ్ అయిపోతుంది. నేను పెట్టిన పొజిషన్లో అయితే ఉండదు, ఇది ఫోన్ వెయిట్కి బెండ్ అయిపోతుండేది. సో నాకు చిరాకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫోన్ అయితే దీనికి పెట్టకుండా ఎక్కడైనా అడ్జస్ట్ చేసేసుకొని ఓన్లీ రింగ్ లైట్తో లైటింగ్ కోసం అని చెప్పి యూస్ చేశాను. అండ్ సో అందుకని ఇది నేను ఎంత ఫిట్గా చేసినా కూడా ప్రాపర్గా అండ్ స్టడీగా ఉండదు, పడిపోతూ ఉండిద్ది. సో ఇది అన్నమాట. మేబీ ఇది కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇది నేనైతే కెమెరా ప్లస్ ఫోన్ రెండింటికి యూస్ఫుల్ అవుతుంది అన్న థాట్తో తీసుకున్నాను. ఇది ఓకే, బట్ ఏంటంటే ఇవి ప్రతిసారి నేను స్టాండ్స్ తీయాలి అండ్ ప్లేస్ కూడా చాలా ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇది ప్రాపర్గా నాకు ఫస్ట్ అసలు అర్థం కాని విషయం ఏంటంటే, యాక్చువల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కూడా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, తర్వాత మళ్ళీ నాకు కామెంట్స్ రాకూడదని. సో నాకైతే ఇది ఒక కీ కనిపించింది. సో దీన్ని ఫిట్ చేసినప్పుడు ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది, అండ్ దీన్ని చేసినప్పుడు ఇది సైడ్స్కి మూవ్ అవుతుంది. బట్ దీన్ని కిందకి పైకి ఎలా అనాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. లైక్ నాకు కొంచెం చిన్న ప్లేస్ ఉంది, ఒక చోట పెట్టి నేను బ్లాగ్ తీస్తాను, దాన్ని మళ్ళీ ఇంకొక చోట పెట్టి తీయాలి. సో దీన్ని షిఫ్ట్ చేయడం అయినా డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవాలని ప్రతిసారి క్లిప్స్ని తీసి పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇది చాలా ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇలా ఇది 3 sides ఇంత వైడ్ వెళ్ళిపోతే చాలా ప్లేస్ ఆక్యుపై అవుతుంది. సో మనం ఈజీగా దాన్ని వేరే వేరే ప్లేసెస్కి లైక్ కుకింగ్ వ్లాగ్స్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా ట్రావెల్ వ్లాగ్స్ చేయాలనుకుని ఉంటారు. అండ్ నేను ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తాను, ట్రావెల్ చేసినప్పుడు నేను వ్లాగ్స్ తీసుకోవాలనుకుంటాను, లేదా సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలనుకుంటాను. సో అలాంటి టైంలో నాకు ఈ స్టాండ్ యూజ్ ఉండదు. ఇంట్లో ఒకే ప్లేస్లో స్టాండర్డ్గా తీసుకోవాలనుకుంటే ఇది యూజ్ ఉంటుంది,
బట్ అలాంటి దానికి యూజ్ ఉండదు. సో నేను మళ్ళీ వేరు వేరు పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ నేను పర్చేస్ చేసిన ఇంకొక స్టాండ్ వచ్చేసి తీసుకున్నాను. ఇది నాకు ఓకే, బట్ ఏంటంటే ఇది ఓన్లీ ఒక సర్టైన్ లెవెల్ హైట్లో పెట్టుకోవడానికైతే ఓకే. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటివే వస్తాయి, వీటన్నిటికీ మ్యాక్సిమం ఇదే వస్తుంది స్టాండ్స్కి. సో ఇవి బ్రేక్ అయిపోతున్నాయి. నాకు రింగ్ లైట్కి వచ్చింది బ్రేక్ అయ్యింది. సో ఈ స్టాండ్కి వచ్చింది కూడా, ఇందాక సెకండ్ స్టాండ్ చూపించాను కదా దానికి బ్రేక్ అయింది. దీనికి వచ్చినది మాత్రమే ఉందన్నమాట. సో ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి అది పోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసుకుంటున్నప్పుడు మనం ఎట్లయినా అడ్జస్టబుల్ చేయొచ్చు అన్న థాట్తో తీసుకున్నాను నేను. సో ఈ రెండు స్టాండ్స్కి ఫోన్ పెట్టే హోల్డర్ ప్రాపర్గా ఉండట్లేదు, బెండ్ అయిపోతుంది అని ఉన్నప్పుడు ఆ స్టాండ్స్కి నేను దీన్ని ఇలా ఫిక్స్ చేసేసి బెండ్ చేసేస్తాను. బట్ ఏంటంటే ఫోన్ వెయిట్ వల్ల ఇది మనం ఎంత ప్రాపర్గా ఫిక్స్ చేసినా ఇలా బెండ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇది ఎలా అడ్జస్ట్ చేస్తే అలా అయింది. సో ఒక వైపు వెయిట్ పడినప్పుడు ఇది బెండ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసినవే చెప్తున్నాను. మేబీ కొంతమందికి ఇది ప్రాపర్గా అనిపించుండొచ్చు. అండ్ నేనేమనుకున్నానంటే దీంతో సెల్ఫీ వీడియోస్ కూడా చేయొచ్చు అని, బట్ హ్యాండ్లో ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అండ్ లెంత్ వెళ్ళదు అనమాట. సో షార్ట్ కదా, కొన్నిసార్లు ఇది బాగుంది అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఇలా ఈ 3 నేను పర్చేస్ చేశాక, కొన్ని మిస్టేక్స్ చేశాక నేను ఫైనల్గా ఒక స్టాండ్ కొన్నాను. అది నాకు బెస్ట్ అనిపించింది. అండ్ దాంతోనే ఆల్మోస్ట్ వ్లాగ్స్ కూడా రీసెంట్గా ఒక 3-4 తీసాను. సో నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కూడా నేను ఆ స్టాండ్నే పెట్టి ఈ వీడియో అంతా తీస్తున్నాను. సో ఫైనలీ నేను అన్బాక్సింగ్ చేయాలనుకున్నా నాకు బాగా నచ్చిన ద బెస్ట్ స్టాండ్. సో ఇది నేనేమి ఇప్పుడే పర్చేస్ చేసి దీన్ని బెస్ట్ అని చెప్పట్లేదు. నేను ఇది పర్చేస్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. అండ్ 1 వీక్లో నేను వ్లాగ్స్ కూడా తీసాను. సో మరి ఇప్పుడు అన్బాక్సింగ్ ఏంటంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే యూజ్ చేద్దాం, ఈ బెనిఫిట్స్ ఏంటో అని అనిపించాకే చెప్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో యూజ్ చేసేసాక ఓన్లీ వీడియో కోసం అని కాదు, నేను జనరల్గా అయినా యూజ్ చేసేసాక మళ్ళీ సేమ్ అదే కవర్స్లో పెట్టేసి బాక్స్లో పెట్టేస్తాను. సో దట్ మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా అది మంచిగా ఉంటుంది అని. సో ఇలా ఓన్లీ చిన్న స్టాండ్ వచ్చేసింది. అండ్ మీకు నేను ఇప్పటి వరకు చూపించిన వాటన్నిటిలో స్మాల్గా అండ్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉన్న స్టాండ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే మనకి 3-in-1 వచ్చిందనమాట. 3-in-1 అంటే ఎలా అని మీకు అనిపించవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉంది బెనిఫిట్. సో ఫస్ట్ ఇది ఫోన్ పెట్టుకోవడానికి అడ్జస్టబుల్ 360 degrees, ఐ థింక్ 90 degrees, బికాజ్ వెనక సైడ్కి బెండ్ అవ్వదు ఇలా. అండ్ దీన్ని మనం కావాలంటే వర్టికల్ పెట్టుకోవచ్చు, హారిజాంటల్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం వీడియోస్ మొబైల్తో తీస్తున్నామని అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఐదర్ రీల్స్ ఆర్ వ్లాగ్స్ ఏదైనా. లేదు అని అనుకుంటే మొబైల్ది కిందకనేసి అండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దీని పైకి అన్నామంటే దీనికి మనం కెమెరా పెట్టుకొని తీసుకోవచ్చు, కెమెరా ఉన్నవాళ్ళు. లేదు మనం అండ్ కొంతమంది గోప్రోతో కూడా వ్లాగ్స్ తీస్తుంటారు, లైక్ బయట వెళ్ళినప్పుడు టూర్ కానీ ట్రిప్స్ కానీ వెళ్ళినప్పుడు గోప్రోతో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఫిక్స్ చేసుకొని గోప్రో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ 3-in-1 బాగుంది కదా. అని నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను చెప్పాను కదా ప్రతిదానికి ఫోన్ స్టాండ్ అనేది లైక్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇరిగిపోతుంది అని చెప్పేసి, దీనికి వచ్చిన ఫోన్ స్టాండ్ అయితే
చాలా సెక్యూర్గా ఇవి మనం క్లోజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది వాటిలాగా కాదనమాట. సో అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా అడ్జస్టబుల్ అయిపోతుంది. అండ్ యూజ్ లేనప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసి కిందకి పెట్టేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. అండ్ తర్వాత దీంతో మనకి ఇది కూడా వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి పోగొట్టుకోకుండా, సో దానికి ఒక ప్లేస్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ట్రైపాడ్ స్టాండ్ అండ్ అలాగే సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫీ స్టిక్ ఎలా అంటే ఇలా స్ట్రెచ్ చేసేసుకోవడమే. సో ఇలా ఎంత అయినా 5.25 feet వరకు అడ్జస్టబుల్ అవుతుంది. మీకు చూపిస్తున్నాను కదా. అండ్ 7 sections ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఫోర్త్, ఫిఫ్త్ and sixth one. So actually 6 sections ఉన్నాయి. ఓకే, దిస్ మచ్ లెంత్. ఇంత పెద్ద లెంత్ తీయాలి అంటే ఒక పెద్ద గ్రూప్ సెల్ఫీ అయి ఉండాలి. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓన్లీ సెల్ఫ్ వీడియోస్కి మనం ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం ఉండదు. నన్ను ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ వీడియో క్లిప్ తీయ అని అడగాల్సిన నీడ్ ఉండదు అనమాట. సో మన క్లిప్స్ అనేవి మనమే తీసుకోవచ్చు. అండ్ పిక్స్కి కూడా యూజ్ అవుతుంది, సెల్ఫ్ పోర్ట్రేట్స్. సో ఇది ఒకటి. నేను ఇందాక చెప్పిన స్టాండ్స్లో చెప్పాను కదా, ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రైపాడ్ స్టాండ్ అనేది బయట తిరగడానికి యూజ్ ఉండదు, సెల్ఫీ స్టిక్ కావాలి. సో 2 డిఫరెంట్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. అదే ఇదొకటైతే అన్నిటికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కింద ట్రైపాడ్ ఎలా అంటే మనకి ఇక్కడ ఒక లాక్ ఇచ్చారు. సో ఆ లాక్ ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఇలా ఇలా దీని మ్యాక్సిమం హైట్ వచ్చేసి 1 feet వరకు పెట్టుకోవచ్చు. అండ్ మీరు హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని లాక్ చేసేసుకుంటే ఇంకా దీని మూమెంట్ అనేది ఉండదు. లైక్ ప్రెషర్ పెట్టాలి, దాన్ని తిప్పాలి అన్న ప్రాబ్లం ఉండదు. జస్ట్ లాక్ తీసి లాక్ వేసేస్తే సింపుల్ అయిపోతుంది. అవసరం లేదన్నప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఏదైనా వ్లాగ్ తీసుకున్నారు, తర్వాత దీన్ని తీసేయాలన్నప్పుడు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 1 minute మీరు దాన్ని మొత్తం ఫోల్డ్ చేసేసి ఇలా ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. సో దట్ ఎక్కువ ఏరియా కూడా ఇది ఆక్యుపై చేయదు. అండ్ ఇంట్లోనే ఉంటూ డిఫరెంట్ ప్లేసెస్లో లైక్ కుకింగ్ కానీ లైక్ డైలీ లైఫ్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు సో అక్కడికి ఇక్కడి మూమెంట్ చేయడానికి కూడా ట్రైపాడ్ స్టాండ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జనరల్గా మనం తీసుకునేదైతే. సో ఇది అయితే చాలా ఈజీలీ క్యారబుల్ అనమాట. అందుకు నాకు ఇది చాలా నచ్చింది. సో మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను దీని లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నేను ఇవి అయితే నేను కొంచెం అనుకున్నవి లైక్ కంపారిజన్ వాటికన్నా ఇది బెస్ట్ అని. మేబీ కొంతమందికి అదే బెస్ట్ అనిపించవచ్చు. సో అది మీ ఇష్టం, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ లేకపోతే ట్రైపాడ్ స్టాండ్ ఏది బెస్ట్ ఏది తీసుకోవాలి అన్న థాట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో నేను చేసిన ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే.